रचकुंडा कमिश्नर ऑफ पुलिस सुधीर बाबू ने बताया कि कल तारीख 25 जनवरी से उप्पल स्टेडियम में मुनक्किद होने वाले इंडिया वर्सेस इंग्लैंड टेस्ट मैच के लिए तमाम तर हिफाजती इंतजामात मुकम्मल कर लिए गए हैं। मेहमान टीम इंग्लैंड को मद्दू करने के लिए बेहतरीन इंतजामात यहां पर किए जा रहे हैं। इन्होंने कहा कि स्टेडियम और आसपास में 306 सीसीटीवी कैमरास को निगरानी के लिए रखा गया है और सीसीटीवी कैमरास को कमांड कंट्रोल सेंटर से भी मुंसलिक कर दिया गया। इंडिया वर्सेस इंग्लैंड उप्पल स्टेडियम में ये मुकाबला मुनक्किद होने जा रहा है। सुधीर बाबू ने वाजे किया कि तकरीबन 1500 पुलिस एहलकार ऑक्टोपस और खुसूसी टीमों के साथ उप्पल स्टेडियम में सिक्योरिटी में यहां पर बेहतरीन इंतजाम किए जा रहे हैं। खवातीन की हिफाजत के लिए 100 टीमें यहां पर स्टेडियम के अतराफ व अकनाफ में रहेगी। सीपी ने वजाहत की कि मैच देखने के लिए सुबह 6:30 से स्टेडियम में दाखिल होने की इजाजत दी जा रही है, जबकि मैच सुबह 9:30 से शाम 5 बजे तक खेला जाएगा। सीपी ने वाजे किया कि स्टेडियम के अंदर लैपटॉप, बैग, लाइटर, बैनर्स और पावर बैंक, सिगरेट, दूरबीन, इलेक्ट्रॉनिक आलात ले जाने की इजाजत नहीं रहेगी। इसके अलावा सीपी ने कहा कि बाहर खाने और पीने की बोतलों को स्टेडियम के अंदर जाने की इजाजत नहीं दी जाएगी और स्टेडियम के अंदर एक बार बाहर आने वालों को दोबारा यहां पर दाखिल होने की इजाजत भी नहीं दी जाएगी। पेश है DTV9 की एक खुसूसी रिपोर्ट। ప్రెస్ పోలీస్ ఆర్గనైజేషన్ దానికోసమే మీకు జస్ట్ బ్రీఫింగ్ కోసం మీరు అడుగుతున్నారు కాబట్టి తొందరగానే మీకు ఇచ్చేసి విల్ గో ఫర్ ద నెక్స్ట్ యాక్టివిటీ ఆఫ్ అవర్ ప్రొఫెషనలిజం. మ్యాచ్ అవడానికి స్టార్ట్ అవడానికి 3 hours ముందే మేము ఆడియన్స్ స్పెక్టేటర్స్ని ఇన్సైడ్ అలౌ చేయడానికి ప్రొవిజన్ ఇచ్చాం. సో దట్ 9:30 to 5 o'clock మ్యాచ్ కాబట్టి దే కెన్ కమ్ ఆఫ్టర్ 6:30 వీ కెన్ అలౌ దెమ్ ఇన్సైడ్. We are started a new system, evidence-based policing, where everyone ఎక్కడైతే ఎవరైతే పోస్టింగ్ ఉంటారో వాళ్ళు మా అధికారులు ఎవరున్నా సరే మేము వాళ్ళని మానిటర్ చేసే విధంగా ఫిజికల్ వేలో చేస్తాము. దాని తర్వాత మా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా కెమెరాస్ 360 కెమెరాస్ ఉన్నాయి. ఎంటైర్ స్పెక్టేటర్స్తో పాటు మా అధికారులు పనితీరు కూడా మేము కనెక్షన్ వీక్షిస్తుంటాం. అంతేకాకుండా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఆ కన్సర్న్ ఆఫీసర్స్కి మేము దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో చెప్పే విధంగా మేము మా కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ పరంగా చూస్తే మార్నింగ్ 9:30 స్టార్ట్ అవుతుంది కాబట్టి పీక్ అవర్స్లోనే జనాలు వస్తుంటారు. ఈవినింగ్ కూడా పీక్ అవర్స్ ఉంటుంది. సో ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కువగా అధికారులను మొత్తంగా 1500 మంది పోలీసు అధికారులతో పాటు ఆక్టోపస్ లాంటి స్పెషల్ ఏజెన్సీస్, మౌంటెడ్ పోలీస్తో పాటు మా BD టీమ్స్, దెన్ మా AR ఫోర్స్, DSSP ఫోర్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. మహిళల భద్రత మనకు ప్రభుత్వానికి కూడా ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ కన్సర్న్ కాబట్టి మా షీ టీమ్స్ 100 టీమ్స్ షీ టీమ్స్ డిఫరెంట్ మఫ్టీలో అట్లా ఉంటారు. కాబట్టి మహిళల కోసం పూర్తి భద్రత కల్పించే విధంగా మేము చర్యలు చేపట్టాం. అంతేకాకుండా ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత కూడా ఏమేమి ఆర్టికల్స్ తీసుకురావద్దు అనేది మేము ఆల్రెడీ పబ్లిష్ చేసాం. బట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లైక్ బైనాక్యులర్స్ కానీ cameras, binoculars, then your laptops, matchboxes, then batteries, bags, like banners, cigarettes, lighters, coins, helmets, outside eatables, water bottles, electronic items, sharp metals, then writing pens, then perfumes and power banks. These things are not allowed inside. We will not allow them to bring them inside. So whenever any spectators coming for the match, we are asking them to not to get those things inside because we have some security perceptions on that and we will not allow them to bring such things. Then వచ్చిన వాళ్ళు కూడా outside eatables ఏమైనా తినొద్దు, తెచ్చుకోవద్దు, లోపలికి అలౌ చేయము. సో we request you not to get that. వెన్ వాటర్ బాటిల్స్ లాంటివి కానీ ఇంక వేరే కూడా ఏమీ ఉండదు. ఇది మన హైదరాబాద్ నగరం యొక్క దృష్టికి సంబంధించిన ఇష్యూ. ఇంటర్నేషనల్ ఈవెంట్, ఇంగ్లీష్ టీం వస్తుంది, ఇంగ్లాండ్ టీం వస్తుంది, ఇక్కడ ఆడుతున్నారు కాబట్టి ఒక డీసెంట్ ప్రౌడ్ బిహేవియర్ మనం చేయాలి. మొత్తం ఎంటైర్ ఏరియాను మేము మా మట్టి పోలీస్ కూడా ఏరియాలో ఉంటారు కాబట్టి టోటల్ మీ యొక్క ప్రజలకు బెటర్ వేలో ఈ ప్రజెంటేషన్ ఉండాలి. మన కల్చర్ ఏంటిది, హైదరాబాద్
is a kind of hospitality, is known for its hospitality, and then good behavior and accommodating everyone's sentiments. That's what this place is known for. అదే దాంతో మన ఇంగ్లీష్ టీం వచ్చిన టీంకు మనం ఇన్వైట్ చేస్తూ ఇండియన్ టీం అఫ్కోర్స్ మన నేటివ్ టీం కాబట్టి హోమ్ టీం కాబట్టి మన డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి, కానీ ఈక్వల్గా మన అతిథిని కూడా ఆహ్వానించే విధంగా మేము బందోబస్తు ఏర్పాటు చేసాం. దాని తగ్గట్టుగా చేయాలి. దాని తర్వాత మీకు ఎక్స్క్లూజివ్గా వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాంటీజెన్స్ కూడా వెరిఫై చేసాం. మా స్పెషల్ బ్రాంచ్ నుంచి ప్రతి వెండర్ ఎవరు ఉన్నారో వాళ్ళ యాంటీజెన్స్ వెరిఫై చేసి వాళ్ళకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని తీయడం జరుగుతుంది. వాళ్ళకి పాసెస్ ఇస్తాం. యాక్సెస్ ఉన్న ఏరియాకే ఎంట్రీ కావాలి. వెరీ ఫ్యూ పీపుల్ ఆల్ ఎంట్రీ యాక్సెస్ ఉన్న పాసెస్ ఉంటాయి. వేరే వాళ్ళని ఎక్కడక్కడ రిస్ట్రిక్ట్ చేసి ఉంటుంది, వాళ్ళు ఇంకో దానికి వేరే వెళ్ళడానికి వీల్లేదు. బీసీసీఐ అండ్ ఐసీసీఐ ఇంటర్నేషనల్ క్రికెట్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎనీ వయలేషన్ లేకుండా మేము ఉండాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఎవరైనా పర్సన్ ఎంటర్డ్ ఇన్ సైడ్ యూ షుడ్ నాట్ గో అవుట్. Once he goes out, he will not enter. That's what I want to tell you, that if some person enters inside, if he going out, it's just gone. That's all. He can't come back again. So అది ఎవరైనా స్పెక్టేటర్స్ గుర్తుంచుకోవాలి. మేము మా టీమ్స్ కూడా ఉన్నాయి, మా టాస్క్ ఫోర్స్ టీమ్స్, ఎస్ఓటీ టీమ్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఎటువంటి డూప్లికేషన్ కానీ అలా ఉంటే మేము సీరియస్ వేలో కేసెస్ పెట్టి వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేస్తాం. సో దట్స్ వాట్ వీఆర్ ట్రై టు టెల్. Anything from your side, if you want to know something more, because you are already busy, we will conclude.